శ్రీ భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. వారాహి అమ్మవారి ఉత్సవాల్లో ద్వాదశ రాశుల వారు ఎలాంటి పూజా విధానం పాటించడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు పొందుతారో మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య ఆచార్య, ఉత్తమ జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత శ్రీమాన్ కాండూరి వంశీకృష్ణమాచార్యులు గారు. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. ముందుగా గురువులకు నమస్కారం తెలుపుకుందాం. ఆపదాపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోద్భూయో నమామ్యహం. మన భక్తి మార్గ ప్రేక్షకులందరికీ కూడాను శ్రీ 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 తిరుగండి చిన్నజీవి స్వామి వారి యొక్క మంగళశాస్త్రాలు ఉంటాయని తెలియజేస్తూ, శ్రీ నేమాని వేణుగారి గురుగారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. వారాహి అమ్మవారి ఉత్సవాల గురించి కాస్త వివరిస్తారా గురుగారు? తప్పకుండా తెలియజేస్తానండి. మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి యొక్క అమావాస్య నుండి 9 రోజులకు మనం వారాహి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. దీన్ని గుప్త నవరాత్రులు అంటూ ఉంటారనమాట. వారాహి అమ్మవారు అంటేను సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క వరాహ రూపము స్త్రీ రూపంగా భావించి మన అమ్మవారిని కొలుస్తూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా లలితా అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలుగా అమ్మవారు వ్యవహరిస్తూ ఉంటుంది. ఎవరికైతే దృష్టి బాధలు కానీ, దిష్టి బాధలు కానీ, లేదంటే నరఘోష బాధలు కానీ ఉన్నట్లయితే వీరు ఈ అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి వీరందరికీ కూడా. కాబట్టి ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనటం కానీ, అమ్మవారిని దర్శించుకున్నా కానీ కూడా మంచి మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి అందరికీ కూడా. గురువుగారు, సింహరాశి విద్యార్థులు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? సింహరాశి వాళ్ళు నిజంగా సింహాల్లానే ఉంటారు వాళ్ళందరూ కూడాను. సింహరాశి వాళ్ళకి కొన్ని దోషాలు జాతకరీత్యానే ఉండవు. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి అమ్మవారు మంచి సింహస్వప్నమే అనుకోవచ్చు. ఎందుకంటే వీరు అమ్మవారి యొక్క పూజా విధానంలో పాల్గొనడమే వారికి గొప్ప అదృష్టం. అమ్మవారి యొక్క పూజలో కనుక పాల్గొన్నట్లయితే ఈ యొక్క విద్యార్థులకి చక్కటి విద్యలో రాయిస్తారండి వీరందరూ కూడాను. అదేవిధంగా సింహరాశి వారు ప్రత్యేకంగా అమ్మవారిని పూజించేటువంటి అవకాశం చేయండి. ఈ నవరాత్రులే కాదు, ప్రతి సంవత్సరం మీ జీవితకాలంలో వచ్చే నవరాత్రులు ఎన్నైతే ఉన్నాయో అన్ని నవరాత్రుల్లో ఎంత అవకాశం ఉంటే అంత అవకాశంలో అమ్మవారిని మీరు చక్కగా ప్రార్థించండి. అమ్మవారు మీకు ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. గురువుగారు, సింహరాశి ఉద్యోగస్తులు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? సింహరాశి యొక్క ఉద్యోగస్తులు ఈ యొక్క గుప్త నవరాత్రుల్లో చక్కగా మీరు కుదిరినట్లయితే దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు ఉంటాయండి. అమ్మవారి నవరాత్రుల్లోనే ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్రం కూడా మీరు పఠించండి. అమ్మవారి పూజ అయిపోయిన వెంటనే ఆ యొక్క మూర్తి యొక్క చిత్రం చూడటం కానివ్వండి, లేదు అంటే ఆ యొక్క స్తోత్రం పఠించడం కానీ చేయండి. అదే అమ్మవారి యొక్క స్తోత్రాలతో పాటు పఠించండి. దానివల్ల ఏమవుతుంది అంటే మీకు గురుబలం పెరుగుతూ ఉంటుంది. ఆ పెరగడం వల్ల వెంటనే మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం తొందరగా ఉంటుంది. అంటే అమ్మవారి ఉత్సవాలకి దక్షిణామూర్తి సంబంధం ఏంటండి అనుకోవచ్చు. కాకపోతే ఏమిటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇటు ఉత్సవాలను అటుపక్క రాసులను కలిపి తీసుకుంటున్నాం. కాబట్టి మీకు కావాల్సినటువంటి యొక్క రాశితో పాటు, మీకు కావాల్సినటువంటి యొక్క విషయాలతో పాటు అమ్మవారి ఉత్సవం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఉత్సవాలు మీరు ఏం చేయాలి? దక్షిణామూర్తి యొక్క దర్శనం కానివ్వండి, ఆయన స్తోత్రం పఠించడం వల్ల మీకు ఉద్యోగాలు తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ఈ యొక్క నవరాత్రుల్లో మీరు ఇంకా నిష్టగా ఉంటారు కాబట్టి, చాలా చక్కగా ఇంకా పాలన చేస్తారు కాబట్టి ఇంకా తొందరగా వస్తూ ఉంటుంది. గురువుగారు, సింహరాశి వ్యాపారస్తులు అభివృద్ధి చెందడానికి ఎలాంటి పూజా విధానం పాటించాలి? సింహరాశి వ్యాపారస్తులు ఎప్పుడు అభివృద్ధిలోనే ఉంటుంటారు. ఎప్పుడు కూడాను మరి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏమీ లేదండి కూడాను. అదేవిధంగా కొంతమంది నష్టాలు వస్తూ ఉంటాయి. చాలామంది వీడియో చూసి అనుకుంటారు మేము సింహరాశే, మా వ్యాపారం జరిగి నడవట్లేదు, ఈయన భలే చెప్తున్నాడు అనుకుంటుంటారు. అయినప్పటికీ చెప్తున్నాను, ఈ నవరాత్రుల్లో మీరు గనక ఇంతకుముందు చెప్పినట్లుగా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని గనక మీ యొక్క వ్యాపార స్థలంలో ఏర్పాటు చేసుకొని ఆ యొక్క గోమతి చక్రం ఏదైతే ఉంటుందో ఆ చక్రానికి శ్రీ సూక్త విధానేన, అంటే సూక్తం ఉంటుంది అమ్మవారి సూక్తము, ఆ విధానంతో కనుక పూజ చేసుకున్నట్లయితే మీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. గోమతి చక్రాన్ని కనుక మీరు పూజ చేసుకుని మీ మెడలో కట్టుకున్నప్పటికీ కూడాను మీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా వ్యాపారాల్లో నష్టాలు వస్తున్నప్పటికీ, బాగా నష్టాల్లో ఉన్నామండి అయ్యగారు, ముందుకు వెళ్ళలేకపోతున్నాం మేము వ్యాపారం అనుకున్న వాళ్ళు ఈ గోమతి చక్రాన్ని మీ దగ్గర దేవాలయాలకు తీసుకువెళ్ళి శ్రీ సూక్త విధానైన అర్చకులచే అర్చన చేయించి దాన్ని మీ మెడలో ధరించడం వల్ల మీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రుల్లో మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే మీ యొక్క వ్యాపార స్థలాల్లో అమ్మవారి యొక్క ప్రతిమను ఏర్పాటు చేసుకుని, ఆ గోమతి చక్రాన్ని ఏర్పాటు చేసుకుని దానికి మా యొక్క సూక్త విధానైన పూజ చేసుకున్నట్లయితే వ్యాపారం చక్కగా లాభాల్లో ఉంటుంది. గురువు గారు,
సింహరాశిలో వివాహ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? సింహరాశి వాళ్ళు వివాహ సంబంధితులు ఎవరైతే ఉంటారో, సమస్యల్లో ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలలో తప్పనిసరిగా బొబ్బలతో చేసినటువంటి యొక్క ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటువంటి అవకాశం చేయండి. అది బొబ్బరు గారెలు అయితే కానివ్వండి, బొబ్బరితో చేసిన ఏ పదార్థం అయినా కానివ్వండి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. పెట్టి ఆ నైవేద్యాన్ని సాయంత్రం వేళ పంచేటువంటి అవకాశం చేయండి. అంటే ఉదయం పూట నైవేద్యం పెట్టి సాయంత్రం వేళ పంచుతారనుకుంటున్నారేమో, ఉదయాన్నే సాయంత్రందే అలా పెట్టి పంచేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ యొక్క బొబ్బల ప్రసాదం ఏదైతే ఉంటుందో అది ముఖ్యంగా అమ్మవారికి శుక్రవారం పెట్టేటువంటి అవకాశం చేసుకోవడం విశేషం. కాబట్టి శుక్రవారం రోజున బొబ్బల నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టి ఎక్కువ మంది పంచినట్లయితే ఎవరికైతే వివాహ సంబంధిత విషయాలు ఉంటాయో, సమస్యలు ఉంటాయో అవి తొందరగా తొలగిపోతాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా పాటించండి. గురువుగారు, సింహరాశిలో భూ సమస్యలు ఉన్నవారు కానీ, కోర్టు సమస్యలు ఉన్నవారు కానీ ఎలాంటి పూజా విధానం పాటించాలి? ఈ భూ సమస్యలు, కోర్టు సమస్యలు అందరికీ ప్రత్యేకంగా ఉంటూనే ఉంటాయి. కాబట్టి సింహరాశి వారికి ముందుగా చెప్పేది ఏమిటయ్యా అంటేను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 9 రోజులు అమ్మవారిని ఉదయాన్నే మీరు దర్శనం చేసుకోవాలి. లేవటం అమ్మవారిని దర్శనం చేసుకోవడం మంచిది. అదేవిధంగా ఒకవేళ స్నానం చేసిన తదుపరి అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఆ రోజు ప్రతిరోజు సాయంత్రం అమ్మవారి దగ్గరికి వెళ్ళి కన్నదీపం పెట్టడం ఇంకా మంచిది. ఆ కన్నంలో ఏమైనా ఎరుపు రంగు యొక్క ఒత్తులు వేసుకుని దాంట్లోనే ఆ ఎరుపు రంగు ఒత్తులతో పాటు ఎరుపు రంగులో ఉన్నటువంటి యొక్క తైలాన్ని పోసి దీపం వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వడం వల్ల మీకున్న సమస్యలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కన్నదీపం వెలిగించండి. గురువుగారు, సింహరాశిలో ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎలాంటి పూజా విధానం పాటించాలి? ఈ యొక్క ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడాను సింహరాశి వాళ్ళు వీరందరూ కూడా అమ్మవారి యొక్క ద్వాసనామాలు ఏవైతే ఉంటాయో వాటిని 11 సార్లు కనుక చదివినట్టయితే, అదేంటయ్య గారు పడుకుని ఉంటారు కదా, వారు స్నానం చేయలేరు అని అనుకున్నట్లు నాకు అయినప్పటికీ కూడాను ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు 11 సార్లు కనుక వీటిని నామస్మరణ చేసినట్లయితే వారికి ఆరోగ్యంలో మార్పులు మొదలవుతాయి. అంటే మంచి మార్పులు మొదలవుతాయి వాళ్ళందరికీ కూడా. కాబట్టి ద్వాదశనామాలు ఉంటాయండి, చక్కగా నోరు తిరుగుతాయి, ఎటువంటి అభ్యంతరం లేదు. ఉదయము సాయంత్రం చక్కగా వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడే వీటిని నామస్మరణ చేసేటువంటి అవకాశం చేయండి. మంచి ఆరోగ్యం కలుగుతుంది. గురువుగారు, సింహరాశి వారు ప్రత్యేకంగా ఈ ఉత్సవాల్లో చేయవలసిన పూజా విధానం గురించి చెప్పండి. సింహరాశి వారికి సోమవారం రోజు అమ్మవారిని పూజించడం చాలా విశేషం. కాబట్టి మీరు సోమవారం రోజున అమ్మవారిని పూజించండి. పసుపు రంగు వస్తువులతోనే పూజించండి, దుస్తులతో పూజించండి. అమ్మవారికి ఎక్కువగా చిలకడ దుంపలు లాంటి దుంపలతో చేసేటువంటి యొక్క నైవేద్యం పెట్టడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉంటారో ఈ నవరాత్రుల్లో చక్కగా అమ్మవారికి దుంపలతో చేసినటువంటి యొక్క పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని నైవేద్యంగా పెట్టేటువంటి అవకాశం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి. గురువుగారు, సింహరాశి వారు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తే. అందరూ కూడా ఈ యొక్క నవరాత్రుల్లో పాల్గొనండి, అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి. జై శ్రీరామ్.